హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక ఈరోజు మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. అలాగే విద్యార్థులకు విద్యాలాభం అనేది కనబడుతుంది. రాజకీయ నాయకులకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి భాగస్వామ్య వ్యాపారాలలో మంచి పెట్టుబడులు అనేవి అందుతాయి. అలాగే మంచి లాభాలను కూడా అందుకుంటారు. ఇక భూక్రయ విక్రయాలు చేసే రియల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి ఈరోజు. అలాగే మిథున రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఆశించిన ధనప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వాటిలో మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే ఈరోజు మిథున రాశి వారు తీర్థయాత్రలు చేస్తారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్ట దైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నించే వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. అలాగే ఈరోజు మిథున రాశి వారికి సోదరులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు అనేవి కనబడుతున్నవి. అలాగే కోర్టు వ్యవహారాల్లో కూడా అనుకూలమైన తీర్పులు లభించే అవకాశం అధికంగా ఉంది. అనుకున్న కార్యసిద్ధి కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు ఎవరైతే రుణ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి రుణాలు లభిస్తాయి. లోన్ సౌలభ్యం కూడా లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక మిథున రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక వ్యాపారాలలో కూడా ఆశించిన పురోగతిని సాధిస్తారు. మిత్రుల నుండి ఒక కీలక సమాచారాన్ని సేకరిస్తారు. ఇక స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. ఇక ఈరోజు మిథున రాశి వారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అలాగే మిథున రాశి వారికి ఈరోజు పరిచయాలు అనేవి విస్తృతంగా ఏర్పడతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు ఎవరి తోడ్పాటు లేకుండానే స్వయంగా పూర్తి చేస్తారు. స్వయం కృషి మీద ఆధారపడడం మీకు ఈరోజు ఎంతో మేలు చేస్తుంది. ఇక ఈరోజు ఆసక్తికరమైన సంఘటనలతో మరింత ఆశ్చర్యపడతారు. ఇక బంధువర్గం మీపై ఉన్న అపార్థాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. అలాగే స్వయంగా మీరే కొంత స్థిరాస్తిని కొనుగోలు చేసే వీలైతే ఉంది. అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు కుటుంబానికి ఎంతోగానో ఉపయుక్తంగా ఉంటాయి. ఈరోజు ధార్మికవేత్తలతో సమావేశమై వారి సూచనలను సేకరిస్తారు. అలాగే మీ విజయాలు కుటుంబ సభ్యుల యొక్క పాత్ర ఎంతో ఉంటుంది. రావాల్సిన సొమ్ము కొంత జాప్యమైన సమయానికి చేతికందుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది నెలకొంటుంది. ఇక ఆరోగ్యం కుదుటపడడంతో ఉత్సాహంగా గడుపుతారు ఈరోజు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో ఏవైతే స్తబ్దతలు నెలకొని ఉన్నాయో అవి తొలగి మంచి లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో తమ సత్తా చాటుకుంటారు. ఈరోజు మిథున రాశి వారు ఎటువంటి బాధ్యతనైనా చాకచక్యంగా నెరవేరుస్తారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ముఖ్యమైన సమాచారం అంది కష్టాలు తీరిపోతాయి. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మిథున రాశి వారు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.